మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగార్జున బన్నీ బిట్టు గారు, అన్న అందరూ ఎక్కువగా డిసెంబర్లో రేట్స్ అడుగుతున్నారు, కొంపదీసి స్టాక్ ఏమైనా పెరుగుతుందా డిసెంబర్లో? భారీగా పెరిగే అవకాశాలు అయితే లేవునా? అయితే మీ అనుమానం నిజమే. డిసెంబర్ రేట్లు అడుగుతున్నారంటే అప్పుడు తోటలు శాంపుల్ పడే తోటలు ఉంటాయి, అది మాత్రం ఉంటుందన్న భారీగా స్టాక్ పెరుగుతుందన్న సమాచారం ప్రస్తుతం అయితే లేదు. 500 రూపీస్ ఐటమ్ స్టార్టింగ్ 200 ఈజ్ వెరీ బ్యాడ్ యాక్షన్. రెడ్డిశేఖర్ రెడ్డి గారు, మొత్తం పొంగునూరు, వడ్డాన్ సత్రము, కలకడ 3 మార్కెట్లకు సంబంధించిన వీడియో అది. మీరు ఏమడుగు చెప్పారో తెలియదు. రెండవది వచ్చి కలకడ టాప్ 6.20 ఒక అన్నదాత కామెంట్ పెట్టడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే శివ గారు, అన్న పత్తికొండల బాస్ 250 కన్నా ఎక్కువ పోవడం లేదు, టాప్ సరుకుంటే 400. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ చాలా తక్కువగా ఉంది, తొక్క పత్తిపోడు మాత్రమే. ఈ విషయం గురించి మన సీఎం దృష్టికి తీసుకుని వెళ్తే మీలాంటి వారు బాగుంటుంది. ఇంతకుముందు మార్కెట్లో ఉగాది మార్కెట్లో ఉండేది, అలాంటిది మొత్తం ఒకటే మార్కెట్ గవర్నమెంట్, అందువల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అనంతపురంలో 15 కేజీల బాక్స్ 300 పోతే ఇక్కడ పత్తికొండలో 100 రూపాయలు పోతుంది. మొత్తం మీద అయితే అనంతపురంతో పోల్చుకుంటే 11 ధరలు తక్కువ అని ఆయన కామెంట్ యొక్క సారాంశం. మధ్యలో ఏందో ఇంతకుముందు మార్కెట్లో ఉగాది మార్కెట్లో ఉండేది, అదేమో అర్థం కాలేదన్న. షకీర్ గారు, సయ్యద్ బాయ్ కరకడ 620. నిజమేనా? వాట్సాప్లో నాకు వచ్చిన వీడియో 500 రూపాయలది, 620 వాస్తవమే. సోదరి భైవారెడ్డి గారు, హాయ్ అన్న, నమస్తే అమ్మ. ప్రైజ్ ఉండదని చెప్పిన సోదరులు ముఖ్యంగా బాలములే సురేష్, అనంతనేని రమేష్ గారు, వీరికి నేను ఒకటే చెప్తున్నాను, ధర ఉంటుంది ఉండదు అని ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు ధర పెరిగింది, మాకు తెలుసు మీకు తెలుసు అని నేను చెప్పడం లేదు, అది ఎవ్వరికీ తెలియదు. ప్రైస్ ఉండదని మీరు పదే కామెంట్స్ పెట్టకండి. అలాగని ప్రైస్ ఉంటుంది భారీగా అని కూడా కామెంట్ పెట్టకండి. రైతులను వారి పని వారిని చేసుకోనివ్వండి. నేను మిమ్మల్ని విమర్శించడం లేదు, మీరు అలా చెప్పినప్పుడు నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇదైతే వాస్తవమే. నేను కూడా చెప్పడం జరిగింది అనంతరం రమేష్ గారికి, ధర పెరుగుతాయి అని మనం చెప్పకపోయినా పర్లేదు, కానీ పదే తగ్గుతాయంటే ప్రదాతలు ఆందోళన చెందుతారు. ధరలు పెరుగుతాయా తగ్గదా మన చేతుల్లో లేదు. టమోటాలు ఎప్పుడు ఏంటో ఎవరు చెప్పలేము. 24 గంటలు దాని ముఖ చిత్రమే మారిపోతుంది. భవ్యారెడ్డి గారి ఆవేదన అర్థం చేసుకోదగ్గది. ఇక జై 5238 గారు, నిజమే సిస్టర్, డిసెంబర్ జనవరిలో మంచి రేట్స్ ఉంటాయి, తర్వాత ఫిబ్రవరి నుంచి దాదాపు జూన్ వరకు మందుల షాప్ వాళ్ళు డబ్బులు చూసుకుంటారు తప్ప రైతులకి ఉపయోగం ఉండదు. మళ్ళీ రేట్స్ జూన్ తర్వాతే. నేను డిసెంబర్ జనవరి రేట్స్ బాగా ఉంటాయని చెబితే రైతులు తిడుతున్నారు, ఫిబ్రవరి తర్వాత రేట్స్ ఉండవు అని చెప్తే సరిదన్నారు. అంటే అన్న, ఫిబ్రవరిలో ధర తగ్గుతుందని చెప్తే రైతు తిడుతున్నారని జయగారు కామెంట్ పెట్టారు. వాస్తవమే కదన్నా, ధర తగ్గుతుందని మనం ముఖం మీద చెప్పకూడదు. మనం సమాచారం ఉంటే ఓకే, పెరుగుతుందండి చెప్పండి, లేదా పెరిగే అవకాశం చెప్పండి, కాస్త తేలిమించి ఉంటుంది. కానీ కరాఖండిగా ముఖం మీద మనం ధరలు పెరగవని చెప్తే అలాగే ఉంటుంది. నేనైతే ఫిబ్రవరిలో రేట్లు విషయంలో పెట్టారు, కానీ మనం అంత దూరం ఆలోచించాల్సిన పని లేదు, సమయం ఉంది. డిసెంబర్లో స్మాల్ బాక్స్ 300, బిగ్ బాక్స్ 500 ఎక్స్పెక్ట్ చేయొచ్చా సయ్యద్ బ్రో? చాలా తక్కువ ధరలు మీరు అంచనా వేస్తున్నారు. డోంట్ వరీ బ్రదర్, ఉంటాయి ధరలు. నవంబర్ డిసెంబర్ 1000 రూపీస్ పక్కా బ్రో. రామకృష్ణారెడ్డి గారు, రాముడు గారి కామెంట్ ఒకసారి వినండి. నవంబర్ డిసెంబర్ 1000 రూపాయలు పక్క. హలో, డిసెంబర్లో ధరలు పెరిగినాయి, నవంబర్ జనవరిలో ధరలు ఉంటాయా? నవంబర్లో ధర తిప్పించి రాశారు. నవంబర్లో ధరలు పెరిగాయి, డిసెంబర్ జనవరి ధరలు ఉంటాయా లేదా అనేది మాత్రమే గురవయ్య గారి కామెంటు. ఈజ్ దేర్ ఎనీ స్టార్ట్ శాంపుల్ కాయలు? ఈజ్ దేర్ ఎనీ స్టేట్స్ శాంపుల్ కాయలు ప్రస్తుతం ఏదన్నా రాష్ట్రంలో వస్తున్నాయనే అన్నదాత యొక్క కామెంట్ యొక్క ఉద్దేశము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. నిన్నే చెప్పిన వీడియోలను 30 రూపాయలకి 40 రూపాయలు ఉత్తర భారతంలో టమోటాలు. ఇక
నాగరాజు గారు, ఇప్పుడు ఉన్న రేట్ ఇంతకు మించి పెరిగితే నార్త్ కాయలు వస్తాయి. ఇప్పుడు సేమ్ రేట్స్ ఉన్నాయి అక్కడ కూడా. ఇంకో 15 రోజుల్లో నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్లలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే మనకంటే కాస్త మెరుగ్గానే అక్కడ ధరలు పెడుతున్నాయి. 15 రోజులు ఇంకా మరింత ఉత్తర భారతంలో కొన్ని రాష్ట్రాల్లో దిగుమతి కొత్త తోటకాయలు ఆరంభమవుతాయని కామెంట్ పెట్టారు. ప్రస్తుతానికైతే మనకు ఉత్తర భారతంలో ప్రమాదం లేదు. ఇప్పుడున్న అన్నా డిసెంబర్ రేట్ వెయిట్ అండ్ సీ. విశాల్ గారు, లేదా ఊరికే ఉండు, రేట్స్ లేనప్పుడు ఒక్కడు కూడా చెప్పడు. రవిచంద్ర గారు, బ్రో ఇప్పుడు రేట్స్ ఉన్నవి లేనివి పోని వస్తాయని చెప్పి రేట్లు ఉన్నవి వస్తాయి రావు అని చెప్పి రైతులకు భయం చూపదని రవిచంద్ర గారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద బాబారెడ్డి గారు చెప్పింది వాస్తవమే. పదే ధరలు తగ్గుతాయి మనం కామెంట్లు పెట్టినా ముఖం మీద చెప్పినా అన్నదాతల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఇదైతే వాస్తవం. సమాచారం ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత అన్నదాత సుఖీ భవ.